నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఏ న్యూస్. నల్లవాగు వద్ద ఘోర ప్రమాదం. నామ్ రోడ్డు కూలీలను ఢీకొట్టిన కంటైనర్ ఘటనలో ఒకరు మృతి, 20 మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి. అద్దంకి మేదరమెట్ల రోడ్డు నల్లవాగు వద్ద మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నామ్ రోడ్డు మరమ్మతులు చేస్తున్న కూలీలను కంటైనర్ ఢీకొట్టింది. ఘటనలో కూలీలు సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెంకు చెందిన కంచర్ల చిన్న దస్తగిరి స్పాట్ లో మరణించారు. అదే గ్రామానికి చెందిన దుర్గా, హనుమాయమ్మలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు క్షతగాత్రులను తరలించారు. ప్రమాద ఘటనపై సిఐ సుబ్బరాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అమరావతి వర్జీనియా పొగాకు కొనుగోలుపై వెలగపూడి సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు, టొబాకో బోర్డు చైర్మన్, టొబాకో బోర్డు ఈడీలతో చర్చించిన మంత్రులు గొట్టిపాటి రవికుమార్ గారు, శ్రీ బాల వీరాంజనేయ స్వామి, అనగాని సత్యప్రసాద్. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండపై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం నందు ఈ రోజు స్వామివారి దేవస్థానం నందు ఆల్వర్లు పునః ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఈ రోజు వాస్తు శుద్ధి, శాంతి హోమం, ఆదివాసులు శయనాదివాసములు మహాశాంతి హోమం జరిగినది. ఈ కార్యక్రమంలో దాతలు రావిపాటి బాలసుబ్రహ్మణ్యం, కార్యనిర్వహణాధికారి మద్దినేని శ్రీనివాసరావు, శ్రీ గుంజి శ్రీనివాసరావు, చైర్మన్ మరియు ధర్మకర్తల సభ్యులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం గంట ఉంది. దీంట్లో నీళ్ళు పోయాలి. నీళ్ళు పోయి అది అట్ట పడాలి మొత్తానికి. వాహనం ఢీకొని మృతి చెందిన సంఘటన మంగళవారం ఎక్కువజామున అద్దంకిలో జరిగింది. పట్టణంలో దుదేకులపాలెం నివాసి షేక్ శ్రీనివాసరావు 50 సంవత్సరాలు రామ్నగర్ నివాసం ఉంటున్నాడు. వేకువజామున హోటల్ పనిచేసేందుకు రామ్నగర్ నుండి నడిచి వస్తుండగా అన్నా క్యాంటీన్ ఎదురుగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో శ్రీనివాసరావు స్పాట్ లో మృతి చెందాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అంబులెన్స్ లో మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఏం జరిగింది? ఎక్కడ? ఎప్పుడు? ఏం గుద్దింది? కారు గుద్దిపోయింది అన్నారు. మేము చూడాల కారును కూడా. కారు గుద్దిపోయిందని వేరే వాళ్ళు ఫోన్ చేస్తే మేము ఎక్కడ మీరు? రామ్నగర్. సొంత ఊరు ఎవరు? ఆయన ఏం పని చేస్తాడు? వంట
ఎక్కడ పని చేస్తాడు? బంగ్లా రోడ్లో జిరాక్స్ అని ఐదు ఇస్తారు చేస్తాడు. ఎంత వయసు? 50 ఉంటే 50. ఏం పేరు అతని పేరు? షేక్ శ్రీను. అద్దంకి రామ్నగర్ లో తప్పిన పెను ప్రమాదం. అద్దంకి పట్టణం రామ్నగర్ నామ్ రోడ్ లో మంగళవారం వేకోజామున లారీ అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న లారీ ఏఎస్ఎన్ ఆఫీస్ ఎదురుగా టైర్ పంచర్ కావడంతో అదుపు తప్పి రోడ్డు మార్జిన్లోని ఇనుప గ్రిల్స్ ను ఢీకొట్టింది. ఘటనలో లారీ ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. ఆ సమయంలో లారీ ఎదురుగా వాహనాలు ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ ఏంటి లోడ్? చెన్నై లోడ్ ఏంటిది? ఏంటిది? ఎన్ని గంటలకు ఇప్పుడు జరిగింది? ఎరువుల షాపుల తనిఖీలు నిర్వహించారు. ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా యూరియా మరియు డిఏపి ఎరువులు అమ్మాలని సింగరాయకొండ వ్యవసాయ సహాయకులు నిర్మల కుమారి తెలిపారు. మండల వ్యవసాయ అధికారి కొర్రపాటి వెంకటకృష్ణతో కలిసి 3 నెలలుగా అమ్మిన ఎరువుల వివరాలు మరియు రికార్డ్స్ పరిశీలించారు. సంతమగులూరు మండలం పుట్టావారిపాలెం క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారిని, అద్దంకి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన జనరాజుపల్లి కోటేశ్వరరావు, దాసరి రామయ్య, పాలపర్తి పౌలు, జనరాజుపల్లి ఇజాక్, దాసరి హనుమంతరావు కుటుంబాలు మర్యాదపూర్వకంగా కలిసి తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీకి చెందిన ఈ కుటుంబాల సభ్యులు మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారి నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ ప్రజా అభివృద్ధి మరియు సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మద్దతు ప్రకటించారు. అద్దంకి మానవతా స్వచ్ఛంద సంస్థ వారి సేవలు వెలకట్టలేనివి. శ్రీ ప్రకాశం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రసూన అన్నారు. ఈ పాఠశాలలో 630 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలలో ఉన్న ఆర్ఓ ప్లాంట్ గత కొంతకాలం పని చేయక మరమ్మతులకు నోచుకోక విద్యార్థులు, ఉపాధ్యాయులు మంచినీటికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ చదువును అభ్యసిస్తున్న విద్యార్థులు అందరూ నిరుపేదలే. అద్దంకి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు మంచినీటి కోసం పడుతున్న కష్టాలను చూసి చెల్లించిన కొందరు మానవతా మూర్తులు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సుమారు 30,000 రూపాయల అంచనాతో ఆర్ఓ ప్లాంట్ మరమ్మతులు చేపట్టారు. పేద విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను చూసి ప్రముఖ వ్యాపారవేత్త భాస్కర్ సప్లయర్స్ అధినేత గార్లపాటి శ్రీనివాసరావు 5,000, త్రివిక్రమ్ ఎలక్ట్రికల్స్ అధినేత ఆలూరి ప్రసాద్ 5,000, శ్రీ వెంకటరమణ టైల్స్ అండ్ శానిటరీ వారు 2,500, మానవతా స్వచ్ఛతా సంస్థ వారు 12,500 సమకూర్చారు. అనేక మంది మానవతా స్వచ్ఛతా సంస్థ ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు, నిరుపేదల సేవకు విరాళాలు అందించడానికి ముందుకు వస్తున్నట్లు అధ్యక్షులు పేరం సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ పాకనాటి మధుసూదన్ రెడ్డి, కన్వీనర్ సుంకర శ్రీదేవి, సెక్రటరీ గోనగుంట్ల శ్రీనివాసరావు, ట్రెజరర్ బొడ్డు నాగార్జున తదితరులు పాల్గొన్నారు. పేరు నాగప్రసన్న. నేను శ్రీ ప్రకాశం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. మా పాఠశాలలో దాదాపు 630 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ మధ్యనే ఈ వాటర్ ప్లాంట్, మినరల్ వాటర్ ప్లాంట్ చెడిపోయింది. పిల్లలందరూ కొంచెం తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. ఈ టైంలో మాకు మానవతా స్వచ్ఛంద సంస్థ వారు దాదాపు 30,000 రూపాయలు ఆర్థిక సహాయం, 30,000 రూపాయలతో ఈ వాటర్ ప్లాంట్ మోటార్, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా బాగు చేయించి మా పిల్లలకు ఆహారం గురించడానికి ఎంతో సహాయపడ్డారు. మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులందరూ
ధన్యవాదాలు. అద్దంకి డిపోలో నెలకొన్న సమస్యల పట్ల పోయిన నెల 22వ తేదీన మెమరాండం ఇవ్వడం జరిగింది. దానిపై స్పందించకపోవట చేత మరలా ఈ నెల 2వ తేదీన ఇవ్వడం జరిగింది. సర్వీసులు మార్పులు చేర్పులు 6 గంటల కాళ్ళు సర్వీసులు ఏకంగా 76 కిలోమీటర్లలో పెంచి పని భారం పెంచినారు. చార్ట్ బాక్స్ ఇప్పటి వరకు భర్తీ చేయలేదు. డ్రైవర్లు కిలోమీటర్లపై వేధింపులకు నిరసనగా మెమోరాండం ఇచ్చినప్పటికీ డిపో మేనేజర్ స్పందించి చర్చలకు పిలుపివ్వకపోవట చేత రేపటి నుంచి ఎర్ర బ్యాడ్జీలు ధరించి ప్రతి ఒక్కరూ విధులకు హాజరు కావాల్సిన తెలియజేయాలని డిపో కమిటీగా విజ్ఞప్తి చేయుచున్నాము. ఆశా వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 31న కలెక్టర్ రేట్ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏపీ ఆశా వర్కర్ల యూనియన్ సురభి ధనమ్మ అన్నారు. ఈ సందర్భంగా మోదేపల్లి మెడికల్ అధికారి డాక్టర్ శ్రీహర్ష 31న జరిగే ధర్నా తెలియజేస్తూ డిమాండ్ పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంలో సిఐటియు నాయకులు ఎస్కెం కరీం మాట్లాడుతూ గత కొన్ని ఏడేళ్లుగా ఆశా వర్కర్లకు వేతనం ₹1 పెంచే ప్రయత్నం ప్రభుత్వం చేయలేదన్నారు. మార్చి 5న చలో విజయవాడ సందర్భంగా ఆశా వర్కర్లు ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించి 11 డిమాండ్లు పరిష్కరించేందుకు అంగీకారం చేసిందన్నారు. అంగీకరించి 5 నెలలు గడుస్తున్న నేటికి జీవోలు ఇచ్చిన పరిస్థితి లేదన్నారు. ఆశా వర్కర్స్ పెరిగిన ధరలతో పోషించుకోలేక బిడ్డలను చదివించుకోలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నామన్నారు. పని ఒత్తిడితో అనేక మంది ఆశా వర్కర్లు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మార్చి 5వ తేదీ ఏవైతే వాగ్దానాలు చేసిందో, మినిట్స్ కాఫీ ఇచ్చిందో వెంటనే జీవోల రూపంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 31వ తేదీ లోపల ఇవ్వకపోతే 31వ తేదీ కలెక్టర్ ఆఫీస్కు ఆశా వర్కర్లు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆశాలకు ఇప్పటికే పని ఒత్తిడి అధికంగా ఉన్నందున ఇప్పుడు అంశాలకు బిఎల్ఓ డ్యూటీలు చేయమని అధికారులు చెప్పడం సమంజసం లేదన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి ఈ నెల 31వ తేదీ కలెక్టర్ ఆఫీస్ వద్ద జరుగు ధర్నాకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్స్ అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ నాయకులు పెనుబాక ఆదాము, ఉసురుపాటి శామ్యుల్, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు సురభి ధనమ్మ, ఎస్ లక్ష్మీదేవి, జి సుజాత, జి శివకుమారి, కె మార్తమ్మ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా ఎంఆర్పిఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుక నిర్వహించడం జరిగింది. అద్దంకి మండలం ఇన్ఛార్జ్ పాలెపోగు సుబ్బారావు మాట్లాడుతూ జూలై 7 ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పరిష్కరించుకొని వెంపరాల గ్రామంలోని పెద్దలు, ఎంఆర్పిఎస్ నాయకులు, మహిళలను, యువతతో ఘనంగా ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ 32 సంవత్సరాల పాటు సుదీర్ఘ ఎస్సీ వర్గీకరణ ఉద్యమం కొనసాగించి అంతిమంగా గత సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం జరిగిందని, ఎస్సీ వర్గీకరణ సాధించిన విజయోత్సవంతో గ్రామంలో ఐక్యతగా పెద్దలందరి సమక్షంలో జెండా ఆవిష్కరణ చేసి మందకృష్ణ మాదిగ గారి పోరాటాల ఫలితంగానే ఆరోగ్యశ్రీ పథకం, వృద్ధులు, వికలాంగులు పెన్షన్ల పెంపుదల, పేదల రేషన్ బియ్యం పెంచాలని, సామాజిక అసమానతల పట్ల వెనుకబడిన వర్గాల హక్కుల కోసం ఆత్మగౌరవ పోరాటాలు ఉవ్వెత్తున పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో చేయడం జరిగిందని పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అద్దంకి మండల ఇన్ఛార్జ్ పాలపోగు సుబ్బారావు మాదిగ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పాలిపోగు రాంబాబు, మర్యాదాసు రాంబాబు, గడగల సింగయ్య, బాబురావు, కిషోర్, విజయను అని, సురేంద్ర, సంగీతారావు, యాహోష్వా, ఆశీర్వాదం, సుబ్బయ్య, మంద అంజయ్య, పౌలు వెంకటేష్ మహిళలు కూడా పాల్గొన్నారు. ధర్మవరపు హరిబాబునకు పలువురు నివాళి. పాత శివాలయం బ్రాహ్మణ ఆరామ క్షేత్రంలో జరిగిన ధర్మవరపు హరిబాబు సంతాప సభకు చెన్నుపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షతన వహించారు. సంతాప సభకు హాజరైన పలువురు నివాళులు అర్పించారు. విద్వాన్ జ్యోతి చంద్రమౌళి మాట్లాడుతూ ఉపాధ్యాయునిగా మేమిద్దరం ఒకే రోజు ఉద్యోగంలో ప్రవేశించి అలాగే మేమిద్దరం ఒకే రోజు రిటైర్ అయ్యాము అని, హరిబాబు ఉపాధ్యాయుడిగా, కళాకారుడిగా 2 రంగాలలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన గొప్ప వ్యక్తి అని చంద్రమౌళి అన్నారు. హరిబాబు మాస్టర్ నేర్పిన హిందీ భాష గౌరవమైన ఉపాధిగా నాకు దక్కిందని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ హిందీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాకాని శ్రీకృష్ణ అన్నారు. ఉపాధ్యాయుడు ఈదర శ్రీనివాస్ చెప్పిన ఎన్టీఆర్ డైలాగులు సభను ఆకట్టుకున్నవి. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఏఎస్పీ బేరం నాగేశ్వరరావు, అన్నమనేని వెంకట్రావు, ధర్మవరపు శ్రావణ్, మన్న త్రిమూర్తులు, పెంట్యాల గంగాధర్, చెన్నుపాటి రామాంజనేయులు శర్మ, అద్దంకి వీరాంజనేయులు, అడుగుమల్లి మురళి, వారణాసి రఘురాం శర్మ, శ్రీమన్ నారాయణ,
పార్ట్ టైం చేశాడు 50 రూపాయలు. 74 రిపేర్ అయితే ఒకసారి నేను 74 అమలు వెళ్ళాను. ఇది ఇక్కడే పోస్ట్ కంటిన్యూ 74 నుంచి. అప్పుడు మా ఇద్దరికి పరిచయం ఏర్పడిపోయింది. అంటే ఆ కుటుంబం మొట్టమొదటి పరిచయం వ్యక్తి నాకు అడిబాబు. తర్వాత పరిచయం వ్యక్తి నష్టపడాలి. ఎందుకంటే మేము స్కూల్ వెళ్ళినప్పుడు రోజు టీకి వచ్చేవాడు, వన్డే టీకి వచ్చేవాడు. అదే టైంలో మాకు అట్లా ఆయన పరిచయం లేదు. తర్వాత శ్రావణ కుమార్ తర్వాత వెంకటరావు గారు. వెంకట ఎక్కడ దాపు సంవత్సరాలు పనిచేసిన హిందీ పాయింట్లో అంటే ఆ కుటుంబంలో అందరితో పరిచయం అయింది మాకు. ఆ కుటుంబంలో చెప్పాలంటే వెంకట మనకి ఇష్టా కనిపిస్తుంది. ఎక్కడ పోయినా కూడా కనీసం మంచి కూడా ఆ మనిషి ఇంకా తెచ్చుకొని మంచిగా తీసుకుంటాడు. ఒక బిస్కెట్ పాటు తెచ్చుకుంటాడు. తెలాలని 2 రోజులని యాక్సిడెంట్ పార్టీ అదే కనుక్కొని ఇంటికొచ్చుకుంటాడు. ఎక్కడ తెచ్చుకొని తిరిగి ఉంటాడు. అటువంటి నిష్ఠాగర్షుడు వెంకట మాస్టర్. తర్వాత మాస్టర్ వెళ్ళి నాకు తొలి చెప్పుకున్నట్లు నాకు పరిచయం కనీసం రోజు వారు వస్తారు ఇదే కలుసుకోవాలి సెంటర్లో. ఆ ఏర్పడిన పరిచయం మాకు గాఢంగా ఏర్పడిపోయింది. తర్వాత నేను ఏ పుస్తకం రాసినా కూడా మొట్టమొదటి శ్రోత ఆయన ఆ పుస్తకానికి చదివి విషయం చెప్పేవాడు. ఇట్లా చెప్పేవాడు అనమాట. ప్రతి పుస్తకం ఆ రాష్ట్రానికి వచ్చేవాడు, చదివేవాడు, చెప్పేవాడు వ్యక్తి ఎవరంటే అది మాస్టర్. తర్వాత ఇట్లా వయసు పరిచయం అక్కడ వాడు ఇండియా బస్సు పెట్టినప్పుడు ప్రతి అక్టోబర్ ఆగస్టు అప్పుడు ఎగ్జామ్ ఉంటాయి. ప్రాథమిక మధ్య అక్కడ తీసుకొచ్చేవాడు. అట్లా దాదాపు 3 రోజుల పాటు ఒక రోజు ప్రాథమిక మధ్య రాష్ట్రం పెట్టేవాడు అనమాట. ఆ ప్రత్యేక రాష్ట్రం మాకు 2007 వరకు జరిగిపోయింది. ఇంకా ఒకే రోజు రిటైర్ 2008 జూన్ 30 తారీఖు ఇంకా ఒకే రోజు రిటైర్ అయిపోయినాము. ఆ తర్వాత పరిచయం బాగా కలగపోయి మేము కళాకారం పెట్టి ఆ కళా పెట్టడానికి ఆర్మీ వచ్చాము. ఆర్మీ వహించాము కళాకారులు. ఇట్లా పరిచయం అంటే ఎక్కడ పోటీలు పెడితే పరిచయం పోటీలు పెడితే కంటెస్ట్లో జడ్జి ఆయనతో పాటు ఒంగోలు కానీ సింగరాయకోట కానీ దోసనాలు కానీ దాదాపు 10 రూల్స్ చెప్పాను. ఆ టమాటో ఆ సాయంత్రం ముగించుకొని రావడం అట్లా అయినప్పుడు ఆ రోజుల్లో బాగా ఈ పరిచయం పోటీలు పెట్టేవాడు. మధురిమ ఆ బ్రహ్మకు గాని విశ్వకర్మకు గాని లేదు లేదు లేదు. లేవచ్చును లేకపోవచ్చును కానీ పాండవ హతకులకిచ్చి పరిషత్తుల మించుట మాత్రం మానధనులమైన మా బోంటకు దుస్సాహం. విశ్వమరా వినుత శాశ్వత మహీమృతములు మాకుండిన ఉండవచ్చును. అఖిల నదీనల సాగర వారి పరిచయ భూకృత అనర్గమంతా మణివ్రాతలు మాకందిన అందవచ్చును. సాగరమే కళాశక్తి కనగ్రహం రచిన సార్వభౌమత్వం మాకందిన అందవచ్చును గాని ఇట్టిమయ సభాభవనము లేకపోవుట మానధనులమైన మా బోంట్లకు దుస్సాహం. ఇక నేను ఉండను. ఏమేమే నీ ఉన్నత వికటట్టహాసము ఎంత మరువైంచిత్తునను మరువంపు రాక హృదయ శల్యాయమానములై నీ కర్ణాపుటమును రయ్యలు చేయుచున్నదే. అహో క్షీరావారాసుర దినగరాసుర సులాగర వరవంశ సముత్పన్న భరత సామ్రాజ్య ధౌరైండనై నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశ చోర వరేణ్యుడగు శత సోదరులకు అగ్రజుండనై పరమేశ్వరుని పాదావిరస పరశురామ శస్త్రాస్త్ర విద్యాపారి నుండైన రాధేయుండనకు మిత్రుండనై మానధనుడనై మనుగడ సాగించు నన్ను చూచి ఒక్క ఆడుది పగులబడి ఎట్ట ఎదుట అలాగేది చేయవలే. అవునులే ఆ పైచమారిన భామకు యజ్ఞేమి సిగ్గేమి. వంతున మగని ముందొక మగని పచ్చల పర్యంతం రెచ్చిన కడుపిచ్చితో పచ్చి వైభవము కేరించు ఆలి గేలిసేసిన మాత్రమున మేమేల కథకథ పడవలే. ఊర కుక్క ఉచితానుచిత జ్ఞానములతో మారొత్తి కోతలిడునా అని సరిపెట్టుకుందునా ఈ లోకమునోరు మూయకుందునా. థ్యాంక్ యూ సార్. ఇంతటితో సమాప్తం. నమస్కారం.